చంచలమ్మ ఊర్లో జనం మొత్తం రచ్చబండ దగ్గరికి వచ్చి వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంతలో సింధూర ఎంతకీ రాకపోవటంతో ఏంటి ఈ సింధూర ఇంకా రాలేదు అని చెప్పేసి అయితే అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో సింధూర చంటిని తీసుకొని రచ్చబండ దగ్గరకు వస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎందుకు నన్ను ఇలా ఇక్కడికి పిలిపించారు, నన్ను పిలిపించడానికి గల కారణం ఏంటి అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న వాళ్ళని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ అయితే నిన్ను పిలవడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ నీటి కొరత చాలా తక్కువగా ఉన్నాయి, పంటలు కూడా సరిగ్గా పండటం లేదు, అందుకే నీ పొలం నుండి కాలువ తవ్వుకోవడానికి పర్మిషన్ ఇస్తే చాలా మంచిది, చంచలమ్మ గారు అలాగనే ఇచ్చారు, నువ్వు కూడా ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర అయితే నేను ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాను, కానీ నాది ఒక షరతు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి సింధూర వైపు చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న సింధూర అయితే నన్ను నా భర్త చంటిని చంచలమ్మ గారు క్షమించాను అంటే నేను ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాను, అలాగే నన్ను నా భర్తని మళ్ళీ చంచలమ్మ ఇంట్లోనే ఉండడానికి అనుమతి ఇస్తే చాలు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి సింధూర వైపు చూస్తూ ఉండిపోతుంది. ఏంటి ఏం కోరిక అడుగుతుంది ఇది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సింధూర మాత్రం అవును, నన్ను నా భర్తని తన ఇంట్లోనే ఉంచి తను చక్కగా చూసుకునే విధంగా చూస్తే చాలు, ఇంకేమీ అవసరం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం చాలా కోపంగా సింధూరాన్ని చూస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.